క్రితం ఆ రాత్రంత దారుణంగా మారుతుందని స్నేహకు ముందే తెలుసుంటే ఆమె ఆ పార్టీకి అసలు వెళ్లేదే కాదు. స్నేహకు తన బాయ్ ఫ్రెండ్ వైభవ్ తో పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి రోజుకు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలింది. కానీ పెళ్లి ముందు రోజు రాత్రి ఆమె వేరే మగాడితో గదిలో గడిపింది. ఆ వ్యక్తి ఎవరో ఏమిటో స్నేహకు తెలీదు. మత్తులో ఆ రాత్రి జరిగిన సంఘటనతో ఆమె జీవితమే పూర్తిగా మారిపోయింది. ఏం జరిగింది? నేనెక్కడున్నాను? అసలు నేను ఎక్కడికి ఎలా వచ్చాను? స్నేహను ఆ పార్టీకి బలవంతంగా తీసుకెళ్లింది పర్ణిక. పర్ణిక స్నేహ చెల్లి, తన సవతి తల్లి కూతురు. అక్క, ఒక డ్రింక్ తీసుకురానా? వద్దు. సాఫ్ట్ డ్రింక్ అయినా? హోటల్లో జరుగుతున్న ఆ పార్టీలో కూల్ డ్రింక్ అని చెప్పి మత్తు కలిపిన డ్రింక్ స్నేహకిచ్చింది పర్ణిక. తను తాగి మత్తులోకి జారుకోగానే తనని ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉన్న గదిలోకి తీసుకెళ్లి తన మంచంపై పడేసింది పర్ణిక. గదిలో ఉన్నది ఎవరు, అక్కడ ఏం జరిగిందో మత్తులో ఉన్న స్నేహకు ఏమాత్రం గుర్తులేదు. ఒక వారం రోజుల్లో నా వైభవ్తో పెళ్లి పెట్టుకుని నేను ఎంత పెద్ద తప్పు చేశాను. అంతలోనే ఒక్కసారిగా ఎవరో బలంగా ఆ రూమ్ తలుపు తట్టారు. స్నేహ భయంతో లేచి తన బట్టలు వేసుకుని తలుపు తెరుస్తుంది. అక్కడ బయట ఆమెను పెళ్లి చేసుకోబోయే వైభవ్ నిల్చొని ఉన్నాడు. నేను పోయి నీలాంటి అమ్మాయిని ప్రేమించాను చూడు. వైభవ్ ను ఆపడానికి ప్రయత్నిస్తూ వెంబడిస్తూ వెళ్తున్న స్నేహ చెంప పైన ఊహించని ఒక దెబ్బ చెళ్ళుమని తగిలింది. కొట్టింది ఎవరో చూసిన స్నేహ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అతను ఎవరో కాదు, తన తండ్రి రంగనాథ్. కానీ దానికంటే ఎక్కువ బాధ స్నేహకు తన తండ్రి పక్కన నిలబడి ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న పర్ణికని చూసినప్పుడు కలిగింది. స్నేహ బాగా ధనవంతుణ్ణి పెళ్లి చేసుకోబోతోందన్న విషయం తెలిసినప్పటి నుండి పర్ణిక, ఆమె సవతి తల్లి శైలజ ఇంట్లో అసహనంగా ప్రవర్తించేవారు. వైభవ్తో స్నేహ వివాహం జరగకూడదని వారు అప్పటికే గట్టిగా నిశ్చయించుకున్నారు. అందుకే అమ్మ కూతురు కలిసి వేసిన ప్లాన్ వారు ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. అక్క మనందరినీ మోసం చేసింది. అయ్యో పాపం, వైభవ్ కూడా మోసపోయాడు. స్నేహ మరొకరితో హోటల్ గదిలో రాత్రి గడిపిందని పర్ణిక చెప్పింది. దాంతో వైభవ్, రంగనాథ్, పర్ణిక కలిసి ఉదయమే హోటల్ కు వచ్చారు. కారిడోర్ లో వెళ్తుండగా ఒక వ్యక్తి తన షర్ట్ సర్దుకుంటూ లిఫ్ట్ వైపుగా మత్తులో ఊగుతూ వెళ్లటం వారికి కనపడింది. వారు స్నేహ గది దగ్గరికి వెళ్లేపాటికి ఒక వ్యక్తి లిఫ్ట్ లోకి ఎక్కి వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఆ టైంకి అక్కడ కనిపించకపోయుంటే పర్ణిక వేసిన ప్లాన్ ఫ్లాప్ అయ్యేది. ఆడదానికి ఆడదే శత్రువు అని ఒక సామెత ఉన్నట్టు నా వైభవ్తో ఆనందంగా సాగుతున్న జీవితాన్ని నాశనం చేయడానికి నా చెల్లెనే ప్లాన్ చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. తరువాత జరిగిన ప్రతిదీ పర్ణిక, శైలజ వేసిన ప్లాన్ ప్రకారమే జరిగింది. తాను ఎంతో ప్రాణంగా ప్రేమించిన స్నేహ తనను మోసగించిందన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన వైభవ్ దగ్గరికి వెళ్లి పర్ణిక ఓదార్చింది. పర్ణిక లక్ష్యం వైభవ్ ని తన సొంతం చేసుకోవడం. వైభవ్ మాత్రం దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఇంక ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు, తొందరగా బయలుదేరు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని మా నాన్న నిర్ణయించారు. ఇంట్లో నుంచి నన్ను గెంటేసి లండన్ కి పంపించేయాలని నా కుటుంబం నిర్ణయించింది. మరే మార్గం లేకపోవడంతో నేను కూడా అంగీకరించాల్సి వచ్చింది. నా జీవితాన్ని నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నలు నా మదిలో పదే మెదిలేవి. స్నేహ వెతుకుతున్న ఆ వ్యక్తి పేరు అక్షయ్. ఆ రాత్రి స్నేహ జీవితంలో అనుకోని అతిథిగా వచ్చిన అక్షయ్ ఆలస్యంగా అయినా తాను చేసిన తప్పును తెలుసుకున్నాడు. ఆ రాత్రి తనతో గడిపిన ఆ అమ్మాయి ముఖం కూడా తనకి గుర్తులేదు. కానీ తాను చేసింది క్షమించరాని తప్పనే ఆలోచన ఇప్పటికీ అతన్ని వెంటాడుతూనే ఉంది.
మత్తులో సరిచేయలేని ఆ తప్పు జరిగి 5 ఏళ్లయింది. దాని గురించి ఆలోచిస్తే ఇప్పటికీ నాకు రాత్రి సరిగా నిద్ర కూడా పట్టట్లేదు. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఆమెను కనుక్కొని నేను చేసిన తప్పుకు ఆమెను క్షమాపణ కోరాలి. కానీ ఆమె ప్రేమ. అక్షయ్ చెప్పినట్టుగా స్నేహ జీవితంలో 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 5 ఏళ్లలో ఆమెకు ఆ రాత్రి జరిగిన ద్రోహానికి నిదర్శనంగా ఒక కొడుకు పుట్టాడు, యువన్. 4 ఏళ్ల యువన్. తనే స్నేహకు అతి పెద్ద స్ట్రెస్ బస్టర్. ఒక రోజు యువన్ ఆడుకుంటున్నప్పుడు స్నేహకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి పేరు చూసి స్నేహ ముఖం కోపంతో ఎర్రబడ్డది. నేను బ్రతికే ఉన్నానని మీకింకా గుర్తుందా? నేను ఇప్పుడు కూడా నీకు ఫోన్ చేసింది నీ చెల్లి పెళ్లికి నేను ఇన్వైట్ చేయడానికి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, మన వైభవే. ఈ పెళ్లికి నీ చచ్చిన రాను. నా కోసం కాదు, నీ అమ్మమ్మ కోసం రా. నిన్ను చూడాలని తన కోరిక. ఇక ఆ పైన నీ ఇష్టం. తన జీవితాన్ని నాశనం చేసిన పర్ణిక పెళ్లికి వెళ్లకూడదని స్నేహ మొదట నిర్ణయించుకున్నా, అమ్మమ్మ ఒకప్పుడు తనతో సమయం వచ్చినప్పుడు ఒక రహస్యం చెప్తానన్న మాటలు గుర్తొచ్చి ఆమె నిర్ణయం మార్చుకోవడానికి కారణమయ్యాయి. అమ్మా, నేను అర్జెంటుగా వాష్రూమ్కి వెళ్ళాలి. నేను చెప్పేది విను. కేశవకు నువ్వు అర్థమయ్యేలా చెప్పు. నేను ఇలాంటి వాటికి భయపడే వ్యక్తిని కాదు. ఎంతో మంది శత్రువులు ఎదుర్కొని నేను ఈ సామ్రాజ్యాన్ని నిర్మించాను. దాన్ని ముందుకెలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఆ వ్యక్తిని చూసిన మరుక్షణం యువన్కి మనసులో ఏమనిపించిందో, ఎందుకు అనిపించిందో తెలీదు. కానీ తన దగ్గరికి నడుస్తూ వెళ్ళి, నాన్న, నువ్వు నాన్నవే కదా? నాకు తెలుసు నువ్వు నాన్నవే. నాన్న, బాబు, నేను నీ నాన్న కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వే నా నాన్న. నాన్సెన్స్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను నీ నాన్న కాదు. చెప్పు, ఇక్కడికి నేను పంపింది ఎవరు? చెప్పు. ఏంటి నాన్న, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? యువన్, అమ్మా, ఇదిగో నాన్న. తను తెలియక చేశాడు. ఏంటి ఇద్దరు కలిసి డ్రామాలు ఇస్తున్నారా? నిజం చెప్పు, ఇక్కడికి మీ ఇద్దరిని పంపింది ఎవరు? నా ఇమేజ్ ని స్పాయిల్ చేస్తే ఎంత డబ్బు ఇస్తారని ఆఫర్ చేశారు. ఇలా నేను డబ్బు సంపాదించి నీ కొడుకుని పెంచుతావా? ఇంకోసారి ఇలా చేస్తే పోలీసులు కంప్లైంట్ ఇస్తా. జాగ్రత్త. హలో మిస్టర్, మర్యాదగా మాట్లాడండి. ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నాకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. అయినా నిజం చెప్పు, నీ కొడుక్కి తన తండ్రి ఎవరో కూడా తెలీదా? లేదా అసలు వాడి తండ్రి ఎవరో నీకే తెలీదా? నిజమే మిస్టర్, నా బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలియదు. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. నీలాంటి మేనస్ లేని వ్యక్తి అతనికి తండ్రి కాదని నేను చెప్తాను. తను స్నేహతో అలా మాట్లాడడం అక్షయ్కి బాధగా అనిపించింది. యువన్ అక్కడే బాత్రూమ్ లో తన బొమ్మను మర్చిపోయాడు. దాన్ని చూసిన అక్షయ్ దాన్ని చేత్తో పట్టుకుని ఆలోచనలో పడ్డాడు. ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చిన స్నేహ లగేజ్ ని పికప్ చేసుకుని తన కొడుకు యువన్ ని తీసుకుని బయలుదేరింది. స్నేహను తీసుకెళ్లడానికి పర్ణిక, వైభవ్లు అక్కడికొచ్చారు. వారితో వెళ్లటం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. పర్ణిక ఏం ఎరుగనట్టుగా అమాయకంగా యువన్ ని పలకరిస్తున్నప్పుడు స్నేహకు కోపం రెట్టింపయింది. హాయ్. ఈ కాపు నీ నాటకాలు. నా కొడుకుతో నీ డ్రామాలు అవసరం లేదు. అయ్యో అక్క, ఏమంటున్నావు? నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కాయి కదా. నేను నీ పెళ్లి కోసం ఇక్కడికి రాలేదు. అయ్యో, నాకు నా అమ్మమ్మని ఒకసారి చూడాలని ఉంది, అందుకే వచ్చాను. అయ్యో, చూసావా తనేమంటుందో? నీకు కూడా నాది నటిని అనిపిస్తుందా వైభవ్? స్నేహ, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? పెళ్లి చేసుకోకుండా ఒక పిల్లవాని కన్నా నీకన్నా పర్ణిక ఎన్నో రెట్లు బెటర్. హే అంకుల్, మా అమ్మతో మర్యాదగా మాట్లాడండి, లేదంటే నాకు కరాటే తెలుసు. నేను నిన్ను కొట్టి పడేస్తా. హే బాబు, పెద్దలతో ఇలా మాట్లాడొద్దు అని మీ అమ్మ నేర్పించలేదా? అయినా తప్పుడు పుట్టాక నీకు ఇలాంటి తప్పుడు మాటలే వస్తాయి. వైభవ్ ఆ మాటలు అన్న వెంటనే స్నేహ అతని చెంపపై చెళ్ళుమనిపించింది. ఎయిర్పోర్ట్ లో అందరి ముందు అలా కొట్టేసరికి వైభవ్ చాలా అవమానంగా ఫీల్ అయ్యాడు. పర్ణిక కూడా అది చూసి షాక్ అయింది. వైభవ్ కోపంగా ముందుకు వచ్చి అడ్డంగా ఉన్న యువన్ని పక్కకు తోసేశాడు. అప్పుడే ఒక చెయ్యి పడబోతున్న యువన్ని పట్టుకుని ఆగింది. అతనెవరో కాదు, ఇంతకు ముందు స్నేహతో గొడవ పడిన అక్షయ్.
అక్షయ్ కోపంగా ముందుకు వచ్చి వైభవ్ గొంతుని పట్టుకున్నాడు. ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు మీద చెయ్యదుదా? పిల్లలతో అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదా? కొద్దిసేపటికి ముందు వాష్రూమ్ లో తనతో మాట్లాడిన వ్యక్తి ఇతనేనా అని స్నేహ ఆశ్చర్యపోయింది. అప్పుడే అక్షయ్ వైభవ్ ని కాలితో తన్నాడు. వైభవ్ కింద పడిన వెంటనే కోపంతో అక్షయ్ వైపు పరిగెత్తి వస్తున్న వైభవ్ ని అక్షయ్ బాడీ గార్డులు వచ్చి అడ్డుకున్నారు. పర్ణిక చాలాసేపు వేడుకుంటే అక్షయ్ తనని వదిలేయమని ఆర్డర్ వేశాక బాడీ గార్డ్స్ వైభవ్ ని విడిచిపెట్టారు. ఏయ్, వదిలేండి. స్నేహ, దీని కార్ తీసుకొచ్చే వరకు వెయిట్ చేయమని చెప్పాను కదా. ఈలోపు నువ్వు మన యువని తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? వీళ్ళందరితో పోట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అమ్మ కాదు నాన్న, వీళ్ళే అమ్మతో గొడవ పడుతున్నారు. సరే వదిలే. రాజు, ఆ బ్యాగ్ తీసుకురా. స్నేహకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ తనకు వేరే దారి లేదని అర్థం చేసుకుని యువన్ని తీసుకుని అక్షయ్తో పాటు వెళ్లిపోయింది. అక్షయ్ స్నేహను యువన్ను తన లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ కారులో తీసుకుని వెళ్తుంటే పర్ణిక అసూయతో చూస్తూ నిలబడి ఉండిపోయింది. ఇతనే విశ్వనాథ్, పెద్ద వ్యాపారవేత్త. వయసు 50 ఏళ్ల పైనే ఉంటుంది. ఇతనికి రంగనాథ్ తన పెద్ద కూతురు స్నేహనిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. స్నేహ ఎక్కడ? నన్ను అడిగితే నేనేం చెప్తాను? ఆమెకు ఉన్నాడుగా ఒక అపురూపమైన కొడుకు. వాడితో పాటు ఎయిర్పోర్ట్ లో దిగింది. దానితో పాటు ఒక డబ్బున్న వ్యక్తి కూడా వచ్చాడు. మొదట్లో ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నా, కానీ దాని కొడుకు అతన్ని నాన్న అని పిలిచాడు. దాని హస్బెండ్ అని నాకు అప్పుడు అర్థమైంది. ఏంటి హస్బెండా? టెన్షన్ పడకండి విశ్వనాథ్ గారు, అన్నీ మనం ప్లాన్ చేసినట్టుగానే జరుగుతాయి. ఎలా? నువ్వు చెప్పావు కదా నీ పెద్ద కూతురు విదేశాల్లో ఉందని. ఆమె రాగానే నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నన్ను ఇక్కడికి రమ్మన్నావు. దీనికి నేను ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఆమె ఇంకెవరినో పెళ్లి చేసుకుంది. నువ్వు భయపడవద్దు విశ్వనాథ్, నేను నీకు మాట ఇచ్చినట్టుగానే జరిగి తీరుతుంది. నా పెద్ద కూతురు స్నేహ నీకే చెందుతుంది. ముసలిది స్నేహతో రహస్యాలని బయటపడితే మరి పరిస్థితి ఏంటి? స్నేహ తల్లికి ఏం జరిగిందో అదే స్నేహకు జరగకుండా ఉండటానికి ఆమె ఆ విషయాన్ని రహస్యంగానే ఉంచుతుంది. బాబు, నువ్వు ఒక పని చేయాలి. పర్ణికతో కలిసి వెళ్ళి ఎలాగైనా స్నేహాన్ని త్వరగా ఇక్కడికి తీసుకురా. మిగతా అంతా నేను చూసుకుంటా. రంగనాథ్ చెప్పిన మాట విని వైభవ్, పర్ణిక స్నేహను తీసుకురావడానికి అక్కడి నుంచి బయలుదేరారు. కానీ అసలేం జరుగుతుందో వైభవ్ అర్థం చేసుకోలేకపోయాడు. స్నేహ యువన్ని అమ్మమ్మ ఇంట్లో డ్రాప్ చేశాడు అక్షయ్. యువన్ రా. యువన్ కి బాయ్ చెప్తూ మనస్ఫూర్తిగా చిరునవ్వు నవ్వుతూ బయలుదేరాడు అక్షయ్. 5 ఏళ్ల తర్వాతే స్నేహ తన అమ్మమ్మని చూసింది. చూసిన వెంటనే స్నేహ అమ్మమ్మని కౌగిలించుకుంది. యువన్ని చూసిన స్నేహ అమ్మమ్మ వాడిని ముద్దు పెట్టుకుని ఏడ్చింది. ఇద్దరూ మాట్లాడుతూ ఉండగానే పర్ణిక, వైభవ్లు అక్కడికి వచ్చారు. హాయ్ అమ్మమ్మ, ఎలా ఉన్నావు? ఎంత కాలమైంది నిన్ను చూసి. ఎయిర్పోర్ట్ లో జరిగింది సరిపోలేదా? మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది? అక్క, ఎక్కడ నీ హస్బెండ్? హస్బెండా? అవునమ్మమ్మ, ఎయిర్పోర్ట్ లో తనని పిక్ చేసుకున్నాడే అతను. నీ హస్బెండ్ గురించి నాకెందుకు ఇప్పటి వరకు చెప్పలేదు? అవును తాతమ్మ, మమ్మల్ని ఇక్కడికి నాన్నే తీసుకుని వచ్చారు. సరే, పెళ్లి ఎలాగో జరిగిపోయింది, అది వదిలేయమ్మమ్మ. ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కూతుర్ని ఒకసారి చూడాలి అనుకోవడం ఏ తండ్రికైనా సహజం కదా. నీకంత కోపం తగదక్కా. కనీసం ఒక్కసారైనా వచ్చి చూసిపోవచ్చు కదా. అమ్మమ్మ, ప్లీజ్ నువ్వైనా అక్కకి చెప్పు. ఇంకా అక్కడే ఉంటే అమ్మమ్మ ముందు నిజాన్ని చెప్పి బయట పెట్టాల్సి వస్తుంది. ఇక్కడే ఉండడం కంటే ప్రస్తుతానికి పర్ణిక వెంట వెళ్ళడమే మంచిది. నీ జీవితంలో ఏ మంచి జరగకుండా ఉండటానికే నేను ఇంత కష్టపడుతున్నాను. నువ్వు ఇంటికి రా, నాన్న ప్లాన్ సక్సెస్ అయ్యేలా నేను చేస్తాను. నా ముందు ఏవేవో అబద్ధాలు చెప్తుంది పర్ణిక. వీరందరూ కలిసి స్నేహకు ఏదో ద్రోహం చేశారు. అది ఏమై ఉండొచ్చు. ఛా, నేను కూడా ఆ రోజున స్నేహను అర్థం చేసుకోకుండా అలా ప్రవర్తించాను. అమ్మమ్మకి చెప్పి తన కొడుకు యువన్తో పాటు పర్ణిక చెప్పినట్లు తండ్రిని కలిసేందుకు వెళ్లటానికి స్నేహ సిద్ధపడింది. వాళ్ళు ఎదుర్కొనే ప్రమాదాన్ని గుర్తించలేక స్నేహ పర్ణికతో వెళ్లటానికి సిద్ధమైంది. ఇదంతా చూస్తున్న వైభవ్ పూర్తిగా గందరగోళంలో ఉన్నాడు. రంగనాథ్ ప్లాన్ చేసినట్లు స్నేహను వయసైన విశ్వనాథ్ కిచ్చి పెళ్లి చేస్తారా? రంగనాథ్ కుట్రను గుర్తించి స్నేహ అక్కడి నుంచి తప్పించుకోగలదా?
స్నేహను రక్షించేది వైభవ? తన కొడుక్కి తండ్రి ఎవరనేది స్నేహ చివరకు తెలుసుకుంటుందా? అక్షయ్ తన కుటుంబం కోసం తిరిగి వస్తాడా? అమ్మమ్మ దాచిపెట్టిన ఆ రహస్యమేంటో చివరకు స్నేహకు తెలుస్తుందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం. వినండి సూపర్ హిట్ సిరీస్ మధురం.